రైట్. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలోని ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌లకి చాలా ఇబ్బంది వస్తోంది. గ్యాస్ సిలిండర్‌లు లభ్యం కావడం లేదు అనే వార్తయితే వింటూ ఉన్నాము. ఇది నిజమే. అయితే అనేక చోట్ల చాలామంది గ్యాస్ సిలిండర్స్‌కి సంబంధించిన గోడౌన్స్‌లో సైతము చొచ్చుకుని, చొరబడి సిలిండర్స్‌ని ఎత్తుకెళ్తున్న పరిస్థితులను కూడా చూసాం. సో, మనము ఇది పరిస్థితి కోవిడ్ టైంలో చూసాం. కోవిడ్ టైంలో కూడా సేమ్ ఇలానే జరిగింది. సరుకులు ముందుగానే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా తీసుకొచ్చుకొని పెట్టుకోండి. ఎంతో కొంత స్టాక్ చేసుకోండి అనంటే బారులు, లైన్‌లు వందలాది మంది అసలు క్యూ లైన్స్‌లోని కొట్టుకుని, లాక్కుని, పీక్కునే పరిస్థితయితే కనిపించింది. ఒక్కొక్కరు గూడానంటే మినిమమ్ సరుకులు మన ఇంటికి ఎంత సరిపోతాయి? ఒక నెల రోజులకు సరిపడా అట్‌లీస్ట్ తీసుకున్నా సరిపోయే పరిస్థితుల్లో 2, 3 నెలలకి సరిపడా సరుకులు గూడా తీసుకున్న పరిస్థితయితే అప్పుడు చూసాము. సో, కొంతమందికి సరుకులు లభిస్తే కొంతమందికి సరుకులు లభించలేని పరిస్థితి చూసాం. సో, ఇలా కాకుండాను ప్రభుత్వం ఏం చెప్తోంది అనంటే కొంత నిర్దిష్టమైన పరిమితులు గూడా చెప్తూ ఉంది. సో, ఇలాంటి చోట కొట్టుకోకుండా క్యూ లైన్‌లలోనే లాక్కుని అట్లా చేయకుండా ఒక లిమిట్ ఏదైతే ఉందో ఎంతమంది ఎంత తీసుకోవాలి? అంటే ఒక పర్సన్ ఎన్ని సరుకులు తీసుకోవాలి? ఎన్ని సిలిండర్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది? ఎప్పుడు సిలిండర్ తీసుకున్నారు? మళ్ళా ఇప్పుడు సిలిండర్ టైమ్ వచ్చిందా లేదా? సో, ఇలాంటివన్నీ గూడా కాలిక్యులేట్ చేసుకొని ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పెట్రోల్ బంక్స్‌లో గూడా చాలామంది ముందరగానే అంటే మనకి రేపేదో బంద్ ఉంది లేదా ఏదైనా ఉంది అని అనేటప్పటికి ముందరే మనం ఫుల్ ట్యాంక్ చేయించుకుంటూ ఉంటాం. సో, ముందు జాగ్రత్త తప్పు కాదు. బట్ పక్కోడికి లేకుండా మనం లాక్కొని చేసుకోవడం అనేది అది మరీ స్వార్థమైన పనవుతుంది. ఎందుకంటే చాలామంది వెహికల్ ఫిల్ చేసుకుంటారు. మినిమమ్ 10 లీటర్స్, 6 లీటర్స్, 8 లీటర్స్ దాని బండి కెపాసిటీ ఎంతుందో అంత చేసుకొని మళ్ళా ఇంకొక 50 లీటర్లు, 100 లీటర్లు అట్లా పెద్ద పెద్ద డ్రమ్స్ పట్టుకొనెళ్లి పెట్రోల్ పంప్స్ దగ్గర వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేసి డ్రమ్స్‌తోని పెట్రోల్‌ని క్యాన్స్‌తోని పెట్రోల్‌ని తీసుకెళ్తున్న పరిస్థితులు ఇప్పుడు రీసెంట్‌గా గూడా ఈ వారం రోజులుగా గూడా చూస్తూ ఉన్నాము. బట్ ఇలాగా ఈ రకంగా మాత్రము పెట్రోల్‌ని బయటికి ఇవ్వడానికి లేదు, ఇవ్వకూడదు అని జెప్పేసి చాలామంది వాదిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. అలాగే దీని మీద ప్రభుత్వం గూడా కొంత యాక్షన్ అయితే తీసుకోవాలి అని జెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి గూడా కావాలి. ప్రతి వాహనానికి పెట్రోల్ ఉండాలి. సో, ఒక్కరే మొత్తం తీసుకొని ఎళ్ళిపోతే ఒక్కరికే ఇవ్వడం అనేది గూడా కరెక్ట్ కాదు. సో, ఈ తరుణంలోని ఇప్పుడు గ్యాస్ వరకైతే మాత్రము వాళ్ళు కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి గ్యాస్‌కి ప్రత్యామ్నాయంగా ఒకవేళ ఇన్‌కేస్ గ్యాస్ దొరకకపోతే దానికి ప్రత్యామ్నాయ పరిస్థితులైతే ఇండక్షన్ కుక్కర్స్ లైక్ ఇలాంటివన్నీ మనం కరెక్ట్ ఎలక్ట్రికల్ కుక్కర్స్ ఇట్లాంటివన్నీ చూస్తూ ఉన్నాం. ఇంకా రీసెంట్‌గా కొన్ని వచ్చినాయి. జస్ట్ మనం కొన్ని కట్టెలు లేదా బొగ్గులు ఇట్లాంటివి పడేస్తే అది మనకి కుక్ చేసేస్తుంది పైనుంచిని. సో, మనం ఏదో పెద్ద కట్టెల పొయ్యి పెట్టి ఒక బారుగా ఉండే పరిస్థితి అయితే ఏమీ లేదు. సో, అలాంటివి గూడా వచ్చినాయి. సో, కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి వంట వరకు అయితే మాత్రం. ఇన్‌కేస్ ఎవరికైనా గ్యాస్ సిలిండర్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు చాలామంది ఇండక్షన్ కుక్కర్స్‌లోనే వంట చేస్తూ ఉన్నారు. అలవాటు పడ్డారు చాలామంది. బట్ వాటి సేల్స్ ఎట్లా ఉండేది అననంటే ఒక ఇయర్‌కి మనం వేసుకుంటే కుక్కర్ సేల్స్ ఇయర్‌కి సపోజ్ ఒక 100% ఉండాల్సింది ఇయర్‌కి ఒక 30%, 40% ఉండేది. బట్ ఇప్పుడేంటంటే ఇయర్‌కి ఇప్పుడు ఈ ఒక్క 10 వారం రోజుల్లోనే మొత్తం ఇండక్షన్ కుక్కర్స్ అన్నీ గూడా ఖాళీ అయిపోయినాయి. ఇండక్షన్ స్టవ్స్ అనేవి పూర్తిగా ఖాళీ అయిపోయినియి. స్టాక్ అంతా ఔట్ ఆఫ్ స్టాక్ పెట్టేసారు అన్ని చోట్ల గూడా. ఎందుకంటే ఎంత పెద్ద సప్లై చేసేవాళ్ళైనా సరే, డీలర్స్ అయినా సరే వాళ్ళ దగ్గర అంటే షాప్స్ ఒకవేళ హోల్‌సేల్ అయినా, రిటైల్ అయినా గూడా రిటైల్ అయితే ఒక 10 పీసులు పెట్టుకుంటారు. ఐదర్ వాళ్ళు హోల్‌సేల్ అయ్యుండుంటే వాళ్ళొక 100 పీసులు పెట్టుకుంటారు. ఇంకా మ్యానుఫ్యాక్చరర్స్ అంటే వాళ్ళు థౌసండ్స్ ఆఫ్ థౌసండ్స్ వెళ్తూ ఉంటాయి. అకార్డింగ్ దట్ వాళ్ళు బిజినెస్‌ని వాళ్ళు మళ్ళా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మూవ్ చేస్తూ ఉంటారు మార్కెట్‌లోకి. సో, ఈ మధ్య కాలంలో ఈ హాస్టల్స్ అలాగే చాలామంది బ్యాచిలర్స్ ఉండడము. సో, వీళ్ళందరూ వంటలు చేసుకున్న తరుణంలోనే ఇప్పుడు ఇండక్షన్‌కి సంబంధించిన స్టవ్‌కి సంబంధించిన వెసెల్స్ గూడా వచ్చినాయి. ఆ కుక్కర్స్, పాలు కాచుకునేవి ఇట్లాంటివన్నీను సెపరేట్ వెసెల్స్ వచ్చినాయి. సో, ఇవి కంబైన్డ్‌గా ఒక కాంబో లాగా తీసుకుంటూ ఉన్నారు చాలామంది. సో, ఇలా కొంతమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు గూడా సిలిండర్ రాలేదు ఇంకా వాళ్ళకి. వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు బుక్ చేసుకున్నాక రిజిస్టర్ అయ్యాక రావడానికి ఒక నెల, 2 నెలలు టైం పడుతుంది. సో, ఈ టైంలోనే వాళ్ళు ఇండక్షన్ యూజ్ చేస్తూ ఉన్నారు. సో, అట్లాగా మనం 100% రేషియోకి ఒక 40% రేషియో మాత్రమే వీళ్ళకి సేల్స్ అనేది ఉండేది. ఐదర్ మనం 50 అయినా వేసుకోవచ్చు. బట్ ఇప్పుడేంటంటే 100కి 100% ఔట్ ఆఫ్ స్టాక్ ఉంది. ఇప్పుడు అసలు ఆహ్, కుక్కర్స్‌కి సంబంధించి అలాగే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అలాగే లోకల్ మార్కెట్స్‌లో గూడా ఎక్కడా గూడాను ఇండక్షన్ స్టవ్స్ అనేవి దొరకట్లేదు. ఆ ఇండక్షన్ వెసెల్స్, ఆ కుక్కర్స్ వీటికి సంబంధించి అంటే ఇండక్షన్‌కి సంబంధించినవైతే మాత్రం మొత్తం ఖాళీగా ఉంది. అనేసి. చాలామంది పాపం వెళ్తూ ఉన్నారు. వాళ్ళకేమో స్టాక్ దొరకడం లేదు. మరి గ్యాస్ బుక్ చేసుకున్న వాళ్ళకేమో 15 రోజులు, 20 రోజులు పడుతుందని జెప్తున్నారు. సో, ఇలా నానా రకాల అవస్థలు పడుతూ ఉన్నారు. అయితే ఒక పక్క నుంచి గవర్నమెంట్ చెప్తూనే ఉంది. ఎక్కడా గూడా మీకు కొరత రాదు. ఓన్లీ కమర్షియల్‌ని మాత్రమే మేము బ్లాక్ చేశాము.
డొమెస్టిక్‌ని మాత్రం మేము పూర్తిగా బ్లాక్ చేయలేదు. ఉన్న స్టాక్ ఇప్పటివరకు ధరలు గూడా పూర్తిగా ఎక్కడ అంత మొత్తంగా పూర్తి స్థాయిలోనే పెంచినట్టుగా కనిపించడం లేదు. అయితే ఇదైతే పూర్తిగా అనేక రంగాల మీద మనకి ఈ యుద్ధం ఎఫెక్ట్ అయితే కనిపించింది. బట్ ఇలాంటి రంగాలకి మనం కోవిడ్ టైమ్‌లో చూసుకునేటప్పుడు మాస్క్స్ ఏవైతే ఇమ్మీడియేట్‌గా అందరూ గూడా మాస్క్ బిజినెసే స్టార్ట్ జేశారు. సో, స్టార్టింగ్‌లో మాస్కులు దొరకడానికి చాలా కష్టంగా ఉండేది. అండ్ హాస్పిటల్స్‌లో స్పెషల్‌గా ఇచ్చేవాళ్ళు. మెడికల్ షాప్స్‌కెళ్తే చాలా కాస్ట్ ఉండేది. ఒక మాస్క్ 30 రూపీస్, 40 రూపీస్ అట్లా ఉండేది. సో, తర్వాత రాను రాను అది 10 రూపీస్‌కొచ్చేసింది. ఇప్పుడు 5 రూపీస్‌కొచ్చేసింది మాస్క్. కాకపోతే ఆ ఇయర్ మొత్తము ఓవరాల్‌గా జనరల్ కూరగాయల బిజినెస్ చేసుకున్న వాళ్ళు కూడా మాస్కుల్ని స్టాక్ తెచ్చుకొని పెట్టుకొని సేల్ చేసిన పరిస్థితులను చూసాం. అలాగే మనం ప్రతి పాన్ షాప్ దగ్గర చూసాం. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా మాస్క్‌కి సంబంధించిన ఆ ఇయర్‌లో చూసుకుంటే ఎక్కువ ఇండస్ట్రీస్ మాస్కుల్ని శానిటరీస్‌ని అంటే శానిటైజింగ్ చేసేవి ఏవైతే ఉంటాయో లిక్విడ్స్‌నే ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. సో, సేమ్ అలాంటి పరిస్థితి ఇప్పుడు గూడా మనకొచ్చింది. ఇప్పుడు సేము ఏదైతే ఈ గ్యాస్, ఆయిల్ ఈ ప్రాబ్లమ్ మనకుందో, సో, ఇప్పుడు ఇండక్షన్ స్టవ్స్, ఇండక్షన్ కుక్కర్స్, ఎలక్ట్రికల్ స్టవ్స్ ఈ మ్యానుఫ్యాక్చరింగు చాలా పెద్ద స్థాయిలోన భారీగా జరుగుతోంది. అప్పుడే ఇండస్ట్రీస్ అన్నీ గూడా స్టార్ట్ చేసేసినియి. అవి చేస్తూ ఉన్నాయి. ప్రాసెస్ చేస్తూ ఉన్నాయి. సో, యుద్ధం ఎన్నాళ్ళు ప్రాబ్లమ్ వస్తుందో తెలీదు. బట్ వాళ్ళు మాత్రం చాలా ఎక్కువగా మార్కెట్‌లోకి వదలాలి. ఇప్పుడే క్యాష్ చేసుకోవాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఒక్కసారి మనం జూసుకుంటే అమెజాన్‌లో జూసుకుంటే టాప్ 10 బెస్ట్ సెల్లర్స్‌లోనైతే మాత్రము ఇండక్షన్ స్టవ్స్ అనేవి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఔట్ ఆఫ్ స్టాక్‌లో ఉన్నట్టు కనిపిస్తుంది. గత 3, 4 రోజుల నుంచి గూడా మనకి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్స్ అయితే మాత్రం పూర్తిగా ఈ కొరత ఏదైతే ఉందో ఈ భయం నుంచి దాన్ని ఎక్కువగా కొంటూ ఉన్నారు. సో, అలాగే మనకి ఇప్పుడు వీటి ప్రైస్ చూసుకుంటే మనం మాస్క్ విషయంలో ఏదైతే శానిటైజేషన్ లిక్విడ్స్ ఇవన్నీ గూడా మనకి స్టార్టింగ్ చూసుకుంటే 40, 30, 20, 10, 15, 10, 5 ఇట్లా వచ్చేసినియి. సేమ్ ఇప్పుడు గూడా ఏంటంటే ఒక 1500, 1000, 1200 అట్‌లీస్ట్ హైయెస్ట్ 2000 ఉన్నవి ఇప్పుడు 4000, 3500 ఇక్కడ చూసుకుంటే మనకి ఆహ్, 10వ తేదీనైతే రూ. 1599 ఉన్న ఇండక్షన్ స్టవ్వు ఇక్కడ మనకి 1600 వాట్స్ ఇక్కడేమో 3195 చూపిస్తుంది. సో, ఎంత పెరిగిందో చూసుకోండి. సో, ఇప్పుడైతే అవి కూడా ధరలు పెంచేస్తూ ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. సో, ఇండక్షన్ స్టవ్స్ ఆల్రెడీ పాత వాళ్ళు ఉన్నవాళ్ళైతే చాలా లక్కీ ఫెలోస్ అనే చెప్పుకోవాలి. ఒకవేళ లేని వాళ్ళైతే మాత్రం ఇప్పుడు కొత్తగా కొంటూ ఉన్నారు. సో, వాళ్ళందరికీ అయితే ధరలు పెరిగినియి. సో, ఈ ధరలు పెరిగిన నేపథ్యంలోనైనా గూడా స్టాక్ దొరకడం లేదు. సో, ఈ 2 మైనస్‌లు కనిపిస్తున్నాయి మార్కెట్‌లో. బట్ ఇండస్ట్రీస్ అయితే ఇక్కడ ఈ రకంగా ఈ ఇండస్ట్రీస్ లాభపడే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ షేర్స్‌లో గూడా చూసుకుంటే ఎక్కువ హైయెస్ట్ సేల్స్ ఉన్నది, హైయెస్ట్ సెర్చ్ ఉన్నది ఇవన్నీను. మనం సోషల్ మీడియా పరంగా చూసుకున్నా గూడా ఇండక్షన్ స్టవ్స్‌కి సంబంధించిన ఎలక్ట్రిక్ స్టవ్స్‌కి సంబంధించిన సెర్చ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ కెటిల్స్, కెటిల్స్ గూడా మనకి కోవిడ్ టైమ్‌లో గూడా చూసాం. హాట్ కెటిల్స్ ఎక్కువగా కొన్నారు. హాట్ వాటర్ బాయిల్ చేసుకునేవి. సో, ఇప్పుడు గూడా హాట్ వాటర్ బాయిల్ చేసుకునే ఆ కెటిల్స్‌ని కొంటూ ఉన్నారు. ఎందుకంటే దానిలో మనం మిల్క్ బాయిల్ చేయొచ్చు, టీ పెట్టుకోవచ్చు. చాలామంది రైస్ గూడా కుక్ చేసేస్తూ ఉంటారు. అండ్ మనం చాలా వీడియోస్‌లో చూసాం నూడిల్స్ గూడా చేసుకుంటూ ఉన్నారు. సో, ఈ రకంగాను ఆ కెటిల్స్ అనేవి గూడా యూజ్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఏదైనా గూడా ఇది మాత్రము దాదాపు 25% పూర్తిగా పెరిగినట్లుగా గూడా ఇక్కడ కనిపిస్తుంది. సో, అంటే బిజినెస్ చేసుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి టైము. వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. బట్ ఎవరైతే డొమెస్టిక్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో కొనుక్కునే వాళ్ళు వీళ్ళందరికీ మాత్రం ఈ రేట్స్ అన్నీ పెరుగుతూ ఉన్నాయి. సో, ఒక పక్క గ్యాస్ గూడా రేట్ పెంచుతున్నారని అంటూ ఉన్నాము. పెంచారు. అండ్ ఇప్పుడు కుక్కర్స్‌కి సంబంధించి ఎలక్ట్రానిక్ గూడ్స్ ఆప్షన్ ఏదైతే ఉందో అది గూడా రేట్ పెరిగింది. సో, ఈ రెండిటికి గూడా అడ్జస్ట్ అవ్వాలి. ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితులనైతే మనం నిలదొక్కుకునే ప్రయత్నం అయితే చేయాలి. అండ్ చాలామంది ఇప్పుడు ఊర్లల్లో ఉన్నవాళ్ళైతే కట్టెల పొయ్యిలు మళ్ళా అందరూ గూడా కట్టెలు తీసి కట్టెల పొయ్యిలనే ఆహ్, వాడుతూ ఉన్నారు. సో, కట్టెలతోనే వంట చేస్తూ ఉన్నారు. చాలామంది వంట చెరుకును ఉపయోగిస్తూ ఉన్నారు. సో, ఒక రకంగా ఇది మంచి తరుణమే. మంచి విషయమే జరుగుతుంది. బట్ ఇప్పుడు గ్యాస్‌కి ఫెసిలిటీస్‌కి అలవాటు పడి ఉన్నాం గాబట్టి ఇది కొంచెం ఇబ్బందికరం. అలాగే చాలామంది హోటల్స్‌లోని ఏవైతే ఒక 50, 100 మెనూస్ ఉంటాయో 100 ఉన్నవాళ్ళు 50కి పడిపోయారు. 50 ఉన్నవాళ్ళు పూర్తిగా 15కి, 10కి పడిపోయారు. సో, పరిస్థితి అట్లా ఉంది. వాళ్ళు అన్ని రకాల వంటల్ని, డిషెస్‌ని ఇవ్వడానికి వాళ్ళకి మెనూస్‌లో అవైలబిలిటీస్ లేవు. ఎందుకంటే కుక్ చేయడానికి గ్యాస్ కెపాసిటీస్ అవి లేవు కాబట్టి. సో, ఆ మెనూస్ గూడా తగ్గిపోయినాయి. సో, ఓవరాల్‌గా అయితే మాత్రము సినారియో ఇలా ఉంది. బట్ ఏది గూడా పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు అని గవర్నమెంట్ చెప్తూ ఉంది. ఎందుకంటే షిప్స్ కూడా రిలీజ్ అయినాయి మనకి. సో, పానిక్ అయితే అవ్వద్దు. బట్ స్టాక్ కూడా లేదు గాబట్టి మీకు ఏదైనా అందుబాటులో ఉంటే వెంటనే తీసుకోండి. కొద్ది రోజులు అడ్జస్ట్ అయ్యే ప్రయత్నాలయితే చేయండి. ఉన్నదాన్నే జాగ్రత్తగా వాడుకునే ప్రయత్నం చేయండి. సో, ఇది ఇప్పటివరకు ఉన్న ఇరాన్, ఇజ్రాయెల్, భారత్‌కి సంబంధించి
ఆయిల్ అలాగే గ్యాస్‌కి సంబంధించి అలాగే మన ఎకనామికల్ సోర్సెస్‌కి సంబంధించిన ఇష్యూస్. అలాగే ఇంకొకటేంటంటే కోవిడ్ టైమ్‌లో మనం మాట్లాడుకున్నాం. లిక్విడ్ క్యాష్ ఉంచుకోండి చేతిలోని. మనకి కొద్ది రోజుల్లో నెట్ గూడా ఇబ్బందొస్తుంది అన్నారు. యాక్చువల్‌గా